2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకున్న వైసీపీ ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావటాన్ని ఆ పార్టీ నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా జనం ఇంత దారుణమైన తీర్పును ఇవ్వటాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ వచ్చిన జగన్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు తమదే విజయమని, కనీసం 160 స్థానాల్లోనైనా వైసీపీ జెండా ఎగురుతుందని అంచనా వేశారు. ఎన్నికలకు ముందు పోలింగ్ రోజున దాదాపు 18 లక్షల శాంపిల్స్తో చేయించిన సర్వే లెక్కలను పార్టీ నేతలతో జగన్ విశ్లేషించారు. కానీ ఫలితాలు ఆ అంచనాలను తారుమారు చేశాయి. ప్రస్తుతం పార్టీ కేడర్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉంది. దీంతో వారిలో జోష్ నింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ వరుసగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వాటికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికలు వైసీపీకి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమి దగ్గర నుంచి సీఎంఓలోని అధికారులు జగన్ కోటరీ నాయకుడిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులపైన సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం, కొంతమంది అధికారులు జగన్ కు అత్యంత నమ్మకమైన వారే పార్టీ కొంప ముంచారనే అభిప్రాయాలు పార్టీ క్యాడర్లో నెలకొనటం, ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో నేరుగా జగనే రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే విధంగా తన పర్యటనలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.